హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. ఈ వీడియోలో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి మెన్సురేషన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాము. ఇస్ అ పార్ట్ 1. మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్స్లో కానీ రైల్వే రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్స్లో కానీ ఈ మెన్సురేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అట్లీస్ట్ 2 to 3 క్వశ్చన్స్ మనకి మెన్సురేషన్ నుంచి వస్తూ ఉంటాయి. సో ఈ మెన్సురేషన్ రిలేటెడ్గా ఈ వీడియోలో పార్ట్ 1లో మనము 5 మోడల్స్ డిస్కస్ చేద్దాము. అదేవిధంగా పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4లో రిమైనింగ్ మోడల్స్ని మనము డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. ద ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ 16x² + 40x + 25 స్క్వేర్ యూనిట్స్. ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్. సో మనకి ఫస్ట్ స్క్వేర్ అంటే ఒక ఐడియా ఉండాలి. స్క్వేర్ అనగానే 4 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయనే విషయం మనం గుర్తుంచాలి. సో దీని యొక్క సైడ్ ఏ అనుకుందాం. సో స్క్వేర్ యొక్క ఏరియా ఏ స్క్వేర్ అవుతుంది. అలాగే పెరిమీటర్ 4a అవుతుంది. పెరిమీటర్ అంటే చుట్టుకొలత కదా, a + a + a + a+. సో 4a. ఏరియా వచ్చేసి a² అవుతుంది. సో స్క్వేర్ కి సంబంధించి మనకి ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఈ రెండు ఏరియా పెరిమీటర్ ఎంత ఉంటుందో తెలిస్తే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో క్వశ్చన్ లో మనకి ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఇచ్చారు. ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఎంత ఇచ్చారు? 16x² + 40x + 25 ఇచ్చారు. సో ఇది ఇంచుమించుగా a+b² ఫార్ములాలో ఉంది. సో దాన్ని ఆ రూపంలో రాసుకుందాం. 4x² + 25 అంటే 5² కదా, 5². ఇక్కడ అలా వస్తుందో 2ab రూపంలో వస్తుందో లేదో చూద్దాం. 2 × 5 × 4x సరిపోయింది కదా. 2 5s are 10, 10 4s are 40, 40x సరిపోయింది కదా. సో ఇది a+b² రూపంలో వచ్చింది. అంటే 4x + 5² రూపంలో వచ్చింది. ఏరియా అంటే a² కదా, అంటే సైడ్ ఇంటూ సైడ్ స్క్వేర్ అని. అంటే 4x + 5 × 4x + 5. దట్ మీన్స్ ఇక్కడ మనకి a = ఎంత అయింది? 4x + 5. మనల్ని పెరిమీటర్ అడిగారు. పెరిమీటర్ అంటే 4a కదా. పెరిమీటర్ మీన్స్ 4a. a అంటే 4x + 5 = 4 × 4x + 5. 4ని లోపలికి మల్టిప్లై చేస్తే 16x + 20. సో ఆప్షన్లో 16x + 20 ఎక్కడుందో చూడండి. 3 10 30 వచ్చింది కాదు, 24 కాదు, 20 కాదు. ఇక్కడ చూడండి 2 8 16 + 20. సో 2 × 8x + 10. ఈ 16x + 20లో 2 కామన్ తీస్తే 8x + 10 అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ డి మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మోడల్ చూద్దాం. మెన్సురేషన్ లో a rectangular piece of paper is 50 centimeters long and 22 centimeters wide. సో దీర్ఘచతురస్రాకారంలో ఒక పేపర్ ఉంది. సో ఆ పేపర్ 50 సెంటీమీటర్స్ లెంగ్త్ ఉంది, 22 సెంటీమీటర్స్ విడ్త్ ఉంది. ఇఫ్ ఏ సిలిండర్ ఇస్ ఫార్మ్డ్ బై రోలింగ్ ద పేపర్, అంటే ఈ పేపర్ ని రోల్ చేశారంట. ఎలాగా? అలాంగ్ ఇట్స్ బ్రెడ్త్, అంటే ఈ రకంగా ఈ విధంగా రోల్ చేశారు. ఈ విధంగా రోల్ చేసినప్పుడు మనకి ఒక సిలిండర్ ఫార్మ్ అయింది. సిలిండర్ ఫార్మ్ అయింది. సో ఇది మనకి హైట్ అయిపోతుంది. ఇప్పుడు సిలిండర్లో ఇది 50 సెంటీమీటర్స్ అయింది. సో ఇది పెరిమీటర్. ఇక్కడ సర్కిల్ ఫార్మ్ అయింది కదా, ఈ సర్కిల్ పెరిమీటర్ ఎంత అంటే 22 సెంటీమీటర్స్. దట్ మీన్స్ సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ 22 సెంటీమీటర్స్. దెన్ ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ అన్నాడు. వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్. సో మనకి వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ కి ఫార్ములా తెలియాలి. ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ = πr²h. సో ఇది r, ఇది రేడియస్, h అంటే హైట్ ఇది. సో నాకు ఈ రేడియస్ తెలియాలి. రేడియస్ తెలియడానికి గాను ఈ రెక్టాంగులర్ పేపర్ ని మనము సిలిండ్రికల్ షేప్ లో చుట్టడం వల్ల నాకు ఈ పైన ఉన్నటువంటి సర్కిల్ యొక్క పెరిమీటర్ వస్తుంది.
దట్ మీన్స్ సర్కంఫరెన్స్ అనాలి. సర్కంఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2πr కదా. ఆ 2πr ఎంత నాకు 22 సెంటీమీటర్స్. 2 ఇంటూ పై అంటే 22/7 కదా, రాసుకుందాం. r ఈజ్ ఈక్వల్ టు 22. ఈ 22 క్యాన్సిల్ అయిపోతుంది. r ఈజ్ ఈక్వల్ టు 7/2. దట్ ఈజ్ ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్స్ అవుతుంది. సో నాకు r తెలుసు, h ఈజ్ ఈక్వల్ టు 50 తెలుసు, పై అంటే 22/7 తెలుసు. సో కాబట్టి నేను వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ v ఈజ్ ఈక్వల్ టు పై r²h ఫార్ములా ద్వారా కనుక్కుంటాను. పై అంటే 22/7, r అంటే 3.5. అలాగే మల్టిప్లై చేయకుండా వేయండి. 3.5 ఇంటూ 3.5, h అంటే 50. సో ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేయాలి. దీన్ని సాల్వ్ చేయడం కోసం ఏం చేద్దామంటే 22 ఇంటూ 35 ఇంటూ 35 ఇంటూ 50/7 ఇంటూ 10 ఇంటూ 10. సో 10 ఇందులో 5 టైమ్స్ పోతుంది, 7 ఇందులో 5 టైమ్స్ పోతుంది, 5 ఇందులో 2 టైమ్స్ పోతుంది, 2 ఇందులో 11 టైమ్స్ పోతుంది. సో ఫైనల్గా మనకి 11, 35, 5 మిగిలినాయి. అంటే 55 ఇంటూ 35 మిగిలింది. సో యూనిట్ డిజిట్ చూద్దామంటే 5 5s are 25. అన్నిట్లోనూ 5 కామన్గా ఉంది. ఇక మనం మల్టిప్లై చేయాల్సిందే. సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 55 ఇంటూ 35. సో మనం సింపుల్గా సాల్వ్ చేయాలంటే 50 + 5, 30 + 5 అని రాసుకుందాము. 50 ఇంటూ 5, 5 3s are 15. సో 1500 వస్తుంది. ప్లస్ 25, 5 5s are 25. 5 ఇంటూ 5 250 అవుతుంది. ప్లస్ 3 5s are 15, 150 అవుతుంది. 250 + 150 400, 1500, 1900, 1925, 1925 అవుతుంది. వీటిని యాడ్ చేస్తే సెంటీమీటర్ క్యూబ్. సో ఇచ్చిన ఆప్షన్స్ లో 1925 ఎక్కడ ఉంది? ఆప్షన్ బి. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద సెంట్రల్ యాంగిల్ ఆఫ్ ఎ సెక్టార్? ఒక సెక్టార్ యొక్క యాంగిల్ కనుక్కోమంటున్నాడు. ఆఫ్ ఎ సర్కిల్ హూజ్ ఏరియా అండ్ పెరిమీటర్ ఆర్ గివెన్ బై. ఏరియా 209 స్క్వేర్ సెంటీమీటర్స్ ఇస్తే పెరిమీటర్ 63 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ దట్ ద రేడియస్ ఇస్ ఎ నాన్ నెగిటివ్ ఇంటిజర్. సో రేడియస్ అనేది నాన్ నెగిటివ్ ఇంటిజర్ అని చెప్పి మనకి ఇవ్వడం అయితే జరిగింది ప్రాబ్లంలో. అలాగే ఆ కోన్ యొక్క ఏరియా అలాగే పెరిమీటర్ ఇచ్చారు. ఈ రెండింటిని ఆధారంగా మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ కోన్ అంటే ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఇది మనకి ఇచ్చినటువంటి కోన్. సో ఈ కోన్ లో మనకి యాంగిల్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది, థీటా. సో ఇది ఎల్. సో ఇక్కడ ఆర్. సో మనల్ని పెరిమీటర్ ఇచ్చాడు ప్రాబ్లంలో. పెరిమీటర్ ఆఫ్ కోన్, పెరిమీటర్ ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు 63 సెంటీమీటర్స్. సో పెరిమీటర్ ఆఫ్ కోన్ ఎంత అంటే ఎల్ ప్లస్ 2r. ఎల్ ప్లస్ 2r ఈజ్ ఈక్వల్ టు 63. అదేవిధంగా ఏరియా ఆఫ్ కోన్ ఇచ్చాడు. ఏరియా ఆఫ్ కోన్ ఎంత ఇచ్చారు? 209 ఇచ్చారు. 209 సెంటీమీటర్స్. ఏరియా ఆఫ్ కోనిక్ ఫార్ములా ఏంటి? θ/360 ఇంటూ πr² ఈజ్ ఈక్వల్ టు 209. ఇది మనకు వచ్చింది. సో దీని నుంచి మనం ఏం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అంటే θ/360 ఈజ్ ఈక్వల్ టు 209/πr². సో ఈ ఈక్వేషన్ ఎక్కడైనా అవసరమైతే మనం యూజ్ చేస్తాము. θ/360 ఈజ్ ఈక్వల్ టు 209/πr² వచ్చింది. సో మనకు తెలిసి ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ థీటా అని తెలుసు మనకి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ థీటా. సో ఈ ఆర్ థీటాని మనం ఎలా రాసుకోవచ్చు? ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2π/360 అంటే థీటాని ఇన్ టెన్స్ ఆఫ్ రేడియన్స్ లో రాస్తున్నాను. ఆర్ థీటా అవుతుంది. సో కాబట్టి ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? θ/360 ఇంటూ 2πr అవుతుంది. ఎల్ ఈజ్ ఈక్వల్ టు θ/360 ఇంటూ 2πr.
ఈ వాల్యూ ఎందుకు రాసుకోవాల్సి వచ్చింది? మనకు పెరిమీటర్ అంటే L+2R కదా, ఆ L ప్లేస్లో R టర్మ్స్ రాసుకోవడానికి అని చెప్పి ఇది యాక్చువల్గా L=R ఇంటూ θ, డిగ్రీస్లో ఉంటే, రేడియన్స్లో ఉంటే θ/360 ఇంటూ 2πr అవుతుంది. సో ఈ వాల్యూని ఇక్కడ Lలో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అనమాట. మనం అక్కడ Lలో సబ్స్టిట్యూట్ చేస్తే పెరిమీటర్లో మనకి θ/360 ఇంటూ 2πr ప్లస్ 2r ఈజ్ ఈక్వల్ టు 63 వస్తుంది. ఈ θ/360 ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు? 209/πr² సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అందుకనే ఇక్కడ θ/360 రాసుకున్నాం. సో దీని నుంచి ఏమవుతుంది? θ/360 ప్లేస్లో 209/πr² సబ్స్టిట్యూట్ చేస్తున్నాము ఇంటూ 2πr ప్లస్ 2r ఈజ్ ఈక్వల్ టు 63. సో ఇక్కడ ఒక πr పై ఒక r క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ 2 నాకు కామన్గా వచ్చింది. 2 ఇంటూ 209/r ప్లస్ r ఈజ్ ఈక్వల్ టు 63. సో 2 ఇంటూ 209 ప్లస్ r² ఈజ్ ఈక్వల్ టు 63r అవుతుంది. సో ఇది 418 ప్లస్ 2r² మైనస్ 63r ఈజ్ ఈక్వల్ టు 0, లేదా 2r² మైనస్ 63r ప్లస్ 418 ఈజ్ ఈక్వల్ టు 0. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే వచ్చింది మనకి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది అంటే మనకి rకి 2 వాల్యూస్ ఉంటాయని అర్థం. rకి 2 వాల్యూస్ ఉంటాయని అర్థం. అంటే 2r² మైనస్ 63r ప్లస్ 418 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు దీన్ని మనము సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయడం కోసం చూడండి ఒకసారి, మనకు 418 తీసుకోండి, 418. ఇది 2 ఇంటూ 209 కదా, 2 ఇంటూ 209 అయితే దీన్ని ఇంకా ఎలా రాసుకోవచ్చు? 2 ఇంటూ 22 ఇంటూ 19గా రాసుకోవచ్చు. 209 22 ఇంటూ 19గా రాసుకోవచ్చు. సో ఈ అంటే 44 ఇంటూ 19, ఈ 44ని 19ని యాడ్ చేస్తే మనకి 63 వస్తుంది. చూడండి, ఈ మధ్యలో ఉండేటువంటి సమ్ అయితే మనకి వస్తుంది. అంటే ఈ 418ని 44 ఇంటూ 19గా రాసుకుంటే ఈ 63 అనేటువంటి సమ్ వస్తుంది. సో అదే విధంగా ఇక్కడ రాద్దాం. 2r² మైనస్ 44r మైనస్ 19r ప్లస్ 418. ఇది 44 ఇంటూ 19 కదా, అదే రాసుకుంటాం మనం ఇక్కడ. సో ఇక్కడ 2 కామన్ తీద్దాం. 2r కామన్ వస్తుంది. r మైనస్ 22 r మైనస్ 22 మైనస్ 19 ఇంటూ r మైనస్ 22 మైనస్ 19 ఇంటూ r మైనస్ 22. సో ఈజ్ ఈక్వల్ టు 0. r మైనస్ 22 ఇంటూ 2r మైనస్ 19 ఈజ్ ఈక్వల్ టు 0. సో r ఈజ్ ఈక్వల్ టు 22 కానీ r ఈజ్ ఈక్వల్ టు 19/2 కానీ అవ్వాలి. అందుకే మనకి క్వశ్చన్లో స్ట్రిక్ట్గా నాన్ నెగటివ్ ఇంటిజర్ అని ఇచ్చాడు. సో నాన్ నెగటివ్ ఇంటిజర్ అన్నప్పుడు ఖచ్చితంగా 19/2 అయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి rకి ఒకే ఒక వాల్యూ ఉంటుంది. r ఈజ్ ఈక్వల్ టు 22 అవుతుంది. సో r ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడైతే 22 అయిందో మనకి తీటా కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది, ఈ ఏరియా ఫార్ములా ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో θ/360 ఈజ్ ఈక్వల్ టు 209/πr². సో నాకు తీటా వాల్యూ కావాలి. తీటా ఇంటూ 209 ఇంటూ 360
by 22/7 into 22 into 22. సో 7 టేబుల్ పైకి వస్తుంది. ఇక్కడ ఈ 22 అంటే ఎన్నిసార్లు పోతుంది మనకి 19 టైమ్స్ అయితే క్యాన్సిల్ అవుతుంది ఇందులో. సో 19 into 360 into 7/22 into 22. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే 49.5 degrees అయితే వస్తుంది. సో ఇచ్చిన ఆప్షన్స్ లో 49.5 degrees ఎక్కడ ఉందంటే ఆప్షన్ సి. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ ప్రాబ్లంలో మనకి పెరిమీటర్ వాల్యూ తెలియాలి, అలాగే ఏరియా ఆఫ్ ద కోన్ ఎంతో తెలియాలి. సో ఈ రెండు ఫార్ములాస్ కనుక మనకు తెలిస్తే L = r θ తెలిస్తే థీటాని మనం రేడియన్స్ లో మార్చుకొని ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తాం. ఇక్కడ r లో మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని సాల్వ్ చేయడం ద్వారా మనం ఒక ఇంటిజర్ నెంబర్ తీసుకొని దాన్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్ గా మనకి యాంగిల్ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ రెక్టాంగులర్ కోర్ట్ యార్డ్ 4 meters 95 centimeters. 4 meters 95 centimeters అంటే లెంగ్త్ వచ్చేసి 495 centimeters అనమాట. అలాగే బ్రెడ్త్ వచ్చి 16 meters 65 centimeters. 1665 centimeters. It is to be paved with square tiles in the same size. సో ఆ రెక్టాంగులర్ పాత్ లో అన్ని కూడా స్క్వేర్ టైల్స్ వేయాలని అనుకుంటున్నారంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి ఇచ్చినటువంటి రెక్టాంగులర్ పాత్ అనుకుందాం. ఈ రెక్టాంగులర్ పాత్ లో అన్ని కూడా స్క్వేర్ టైల్స్ వేయాలి. ఇలా చూడండి, ఇలా స్క్వేర్ టైల్స్ అన్నీ కూడా సమానంగా వేయాలి మనకి. సో ఇలా మనకి స్క్వేర్ టైల్స్ అయితే వేయాలి. ఏం అడుగుతున్నాడు, ఎన్ని నెంబర్ ఆఫ్ స్క్వేర్ టైల్స్ రిక్వైర్ అవుతాయి, నెంబర్ ఆఫ్ స్క్వేర్ టైల్స్ ఇలాంటివి ఇవి ఎన్ని నెంబర్ రిక్వైర్ అవుతాయి అని ఇచ్చాడు. మనకి లెంగ్త్ బ్రెడ్త్ ఇచ్చాడు. లెంగ్త్ బ్రెడ్త్ ఇచ్చాడు కాబట్టి మనమేం కనుక్కోగలము, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫైండ్ అవుట్ చేయగలం. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫైండ్ అవుట్ చేసి ఈ స్క్వేర్ టైల్ ఏదైతే ఉందో దాని యొక్క ఏరియాతో మనము డివైడ్ చేయాలి. ఏరియా ఏదైతే ఉందో దాంతో మనము డివైడ్ చేస్తే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అయితే వస్తుంది. అంటే దీనికి ఫార్ములా ఏంటంటే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ డివైడెడ్ బై ఏరియా ఆఫ్ స్క్వేర్ టైల్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ టైల్స్. ఎన్ని టైల్స్ కావాలి స్క్వేర్ షేప్ లో ఉన్నవి అంటే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ బై ఏరియా ఆఫ్ స్క్వేర్. సో మనకి కనీసం సైడ్ కూడా స్క్వేర్ యొక్క సైడ్ కూడా మనకి ఇవ్వలేదు కాబట్టి ఏరియా ఆఫ్ స్క్వేర్ ఎలా కనుక్కుంటాము అంటే ఇక్కడ సైడ్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు HCF ఆఫ్ 495 అండ్ 1665. 495 కి 1665 కి మధ్య ఉన్నటువంటి HCF ఏదైతే ఉందో అది సైడ్ ఆఫ్ ద స్క్వేర్ కి సమానం అవుతుంది. ఎప్పుడైతే సైడ్ ఆఫ్ ద స్క్వేర్ తెలుస్తుందో ఏరియా ఆఫ్ ద స్క్వేర్ మనము ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో HCF కనుక్కోవాలి. HCF కనుక్కోవాలంటే ఒక నెంబర్ని ఇంకొక నెంబర్ తోటి మనము డివైడ్ చేయాలి. 495 1665లో మనకి ఎన్నిసార్లు పోవచ్చు, ఆల్మోస్ట్ 1500 కదా, 3 times పోతుంది. 3 5s are 15, 27, 28, 2, 12, 13, 14, 1485 times పోతుంది. 0 16 నుంచి 8 తీస్తే 0, 5 - 4 180. సో 180. సో 180 మళ్ళీ దేంతో డివైడ్ చేయాలి, 495ని 180తో డివైడ్ చేయాలి. 180 మనకి 2 times పోతుంది, 360 times పోతుంది. 5 3 135 వచ్చింది. సో ఈ 135ని మళ్ళీ 180తో డివైడ్ చేయాలి. సో 135 1 time పోతుంది. ఎంత మిగిలింది, 45 మిగిలింది. ఈ 45 మళ్ళీ 135తో డివైడ్ చేయాలి. 135
3 టైమ్స్ పోతుంది నాకు 90 135. సో నాకు రిమైండర్ 0 వచ్చేసింది. రిమైండర్ 0 వచ్చిందంటే ఇక్కడ ఏదైతే మిగిలిందో అదే హెచ్సిఎఫ్. సో కాబట్టి 495కి 165కి హెచ్సిఎఫ్ ఎంత అంటే 45. దట్ ఈస్ స్క్వేర్ ఆఫ్ సైడ్ ఆఫ్ ద స్క్వేర్. మనకి ఏరియా ఆఫ్ ద స్క్వేర్ టైల్ కావాలి అంటే సైడ్ ఇంటూ సైడ్. సో నెంబర్ ఆఫ్ టైల్స్ required is equal to area of rectangle length into breadth కదా 1665 divided by area of square tile 45 into 45. సో ఖచ్చితంగా ఇది 45 టేబుల్లో పోతుంది. 45 టేబుల్లో 495 చూడండి, ఇక్కడ 45 ఇంకో 45 అంటే 1 1 11 టైమ్స్ పోయింది. 11 ఇంటూ ఇది ఎన్నిసార్లు పోతుంది 37 టైమ్స్ పోతుంది. 11 ఇంటూ 37 11 into 37 అంటే 11 7 are 77, 11 3 are 33 plus 7 40. సో 407 టైల్స్ రిక్వైర్ అవుతాయి ఇచ్చిన ఆప్షన్స్ లో. దట్ ఈస్ ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో మెన్సురేషన్ పార్ట్ 1 లాస్ట్ క్వశ్చన్. ద ఇన్నర్ అండ్ అవుటర్ రేడియా ఆఫ్ సర్క్యులర్ ట్రాక్ ఆర్ 28 meter and 25 meter రెస్పెక్టివ్లీ. ద కాస్ట్ ఆఫ్ లెవెలింగ్ ద ట్రాక్ at 28 rupees per square meter. సో మనకు ఆ సర్క్యులర్ ట్రాక్ యొక్క ఏరియా తెలిస్తే, సో ఇది ఇన్నర్ రేడియస్, ఇది అవుటర్ రేడియస్. సో అవుటర్ ట్రాక్ 28 ఉంది, ఇన్నర్ ట్రాక్ 25 ఉంది. మనకి ఈ మధ్యలో వాల్యూ కావాలి. సో పై సర్కిల్ లోంచి ఇన్నర్ సర్కిల్ ఏరియా తీసేస్తే మనకి పాత్ వస్తుంది. సో పాత్ ఈజ్ ఈక్వల్ టు పై r1 స్క్వేర్ మైనస్ పై r2 స్క్వేర్. ఇక్కడ పై 28 స్క్వేర్ మైనస్ పై 25 స్క్వేర్. దట్ మీన్స్ పై కామన్ తీస్తే 28 స్క్వేర్ మైనస్ 25 స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి 53 ఇంటూ 3 పాత్ ఇది మనకి. కానీ యాక్చువల్గా ఏం అడుగుతున్నాడు, లెవెలింగ్ ఆఫ్ ట్రాక్ పర్ స్క్వేర్ మీటర్కి 28 రూపీస్ అంట. సో ఇదే కదా ఏరియా. సో ఏరియా తెలిసింది కాబట్టి దీన్ని 28తో మల్టిప్లై చేస్తే మనకి రేట్ ఎంత అవుతుంది, టోటల్ కాస్ట్ ఎంత అవుతుందంటే పై ఇంటూ 53 ఇంటూ 3 ఇంటూ 28. సో పై అంటే మనకు 22/7 ఇంటూ 53 ఇంటూ 3 ఇంటూ 28. 7 ఇందులో మనకి 4 టైమ్స్ పోతుంది. సో 22 ఇంటూ 4 88, 88 ఇంటూ 53 ఇంటూ 3, 3 3s are 9, 9 8s are 72. సో 2 ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఒకటి ఉంది. సో కాబట్టి డైరెక్ట్ గా ఆప్షన్ బిని మనము చూస్ చేసుకోవచ్చు. 13,992. ఇక్కడ చూడండి 3 3s are 9, 9 8s are 72. లాస్ట్ యూనిట్ డిజిట్ 2 ఉంది. 2 ఒక ఆప్షనే ఉంది. సో కాబట్టి ఫర్దర్ గా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. సాల్వ్ చేసినా కూడా మీకు అదే వస్తుంది ఆన్సర్. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవి మెన్సురేషన్ పార్ట్ 1 లో మనం డిస్కస్ చేసినటువంటి ముఖ్యమైన 5 మోడల్స్. పార్ట్ 2 లో రిమైనింగ్ 5 మోడల్స్ ని మనము డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ.